కొంచెం ఇష్టం కొంచెం కష్టం కొంచెం ఇష్టం కొంచెం కష్టం క్రీమ్ లైట్ గా పనిచేస్తా ఉండదే ఎట్టైనా రోజు ముఖానికి క్రీమ్ పూసి రోహిణ్తో ఐ లవ్ యూ చెప్పించుకోవాలా. ఏం చేస్తా ఉంటారు ఈడ? రోహిణి పరిస్థితి ఏందో తెలుసుకుందామని చూస్తున్నావు. అందుకని తలుపు కన్నెల నుంచి చూస్తా ఉండరా? వదిను మాకు బుద్ధి ఉండదో లేదో తెలియదు కానీ క్యారెక్టర్లు అయితే ఉండాయా, మేము ఒంటి కనుతోనే చూస్తా ఉండమా. అరగంట తృప్తిగా పూజ చేసుకుంటే గానీ ఫలితం ఉండదు. అరగంట కాదు ప్లీజ్ మామా, నీకు దండం పడతాను, లేయొద్దా. తొలిసారి మిమ్మల్ని చూసిందే మొదలు కదిలాయి మదిలోన ఎన్నెన్నో కథలు ఎన్నెన్నో కథలు. తలలోన తురుముకున్న తుంటరి మళ్ళీ తలపులలో ఎన్నెన్నో మంటలు రేపే. అబ్బా సూర్యుని చుట్టూ తిరిగి భూమికి మళ్ళీ నా ఓర్పుల నిట్టూర్పుకు జాబిలి వాడే. నేను కాదు మే, పోరా బయటికే. కర్రోడు మిగిలిపోయిన పప్పు అంతా తినేసినట్టున్నాడు. అన్ని గ్యాస్లు ఎలిగిస్తాయి, ఈడి గ్యాస్ ఆర్పేసిందే. నీ జతనే కోరుకొని లతలాగా అల్లుకొని నాకు మీరు మనసిస్తే ఇచ్చినట్టు మాటిస్తే ఇప్పుడే బదులివ్వండి, ఇప్పుడే బదులివ్వండి. తొలిసారి మిమ్మల్ని చూసిందే మొదలు కదిలాయి మదిలోన ఎన్నెన్నో కథలు ఎన్నెన్నో కథలు. తొలిసారి మిమ్మల్ని చూసిందే మొదలు కదిలాయి మదిలోన ఎన్నెన్నో కథలు ఎన్నెన్నో కథలు. పదండి, దేవుడు తలుపులు మూసేసుకున్నాడు. సర్లే, సాయంకాలం పవలింపు సేవలైనా తృప్తిగా చేసుకుందాం. ఏందో నన్ను అవమానించి పంపించేసినారు. అంత కాని పని నేనేం చేసినానో, దగ్గు తుమ్ము ఎట్నో ఇది కూడా అట్నే. మొత్తానికి నేను గీసిన బొమ్మ ఇద్దామనుకుంటే పానకుల పుడకల మాదిరిగా వాళ్ళ అమ్మ నాయన వచ్చేసినారు. ఇప్పుడు ఎట్టైనా ఇచ్చేయాల. ఈడేంది దారికి అడ్డంగా కూర్చొనున్నాడు? అరే కర్రీ రే కర్రీ. ఏందే కొడతా ఉండవా? జరగమని ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. ఫోన్ బిల్లు మీ తాత కడతాడా? వీడి సంగతి తర్వాత, ముందు అమ్మే విషయం కనుక్కోండి. అమ్మే గరడా ఇందా. అమ్మి, నీ మామని చెప్పు చేతుల్లో పెట్టుకోకుండా పాద పూజ చేస్తా ఉండవు. తప్పేమి నాయనా, కాబోయే మొగునికి 40 రోజులు పాత పూజ చేస్తే వాళ్ళ మనసులో శాశ్వతంగా ఉండిపోతామని రాత్రి నా కల్లో కనిపి చెప్పినారు. ఎవరో తెలదో, ఒక టార్చర్ మాత్రం కనిపించింది. ఏంటమ్మి నీ పిచ్చి? బిర్రీన మీ మాసత 3 ముళ్ళు వేయించుకుంటా అనుకుంటే పిచ్చి పిచ్చిగా చేస్తా ఉండవు. మో ఎప్పుడేం చేయాలి నాకు తెలుసు, మీరు గోమన పండే. అది కాదమ్మి, పొమ్మంటా ఉన్నాను కదా.
అమ్మే ఏరా నీకొకటి ఇయ్యాలా ఏందిరా నీకొకటి ఇయ్యాలంటా ఉండాను. హ, అదే ఏంది ఓ నీకు వినపడలేదా? ఉండు ఫోన్ చేస్తా. హ? 2 ఫోన్లు మెయింటైన్ చేస్తా ఉండవరా నువ్వు? హలో నీకోటి ఇవ్వాలా. ఏందిరా? ఏంది వీడు చెయ్యి ఎట్టా వణుకుతా ఉండదే? కొంపదీసి లవ్ లెటరా? లవ్ లెటర్ అయితే కర్రోడు సచ్చడి రాజా. ఏందిరా ఇదే? దిష్టి బొమ్మ ఏందో వేసుండవా? ఏంది కష్టపడి నీ బొమ్మ గీస్తే దిష్టి బొమ్మ వేసినావా? ఎంత దరిద్రంగా ఉంటానరా నేనా? దీనికి పనిష్మెంట్ ఏందో తెలిసినా నీకు? నా బొమ్మ సరిగా గీసేంత వరకు దినామ గుద్దులు పడతానే ఉంటాయి. పోయి బొమ్మ వేసే సరిగ్గా నేర్చుకో. అబ్బా అయ్యో దీని చేతి కాఫీ తాగినామంటే మోషన్స్ కి మాత్రం వేసుకున్నట్టే. కడుపు లోపల ఒక మిక్సీ పెట్టి తిప్పినట్టు తిప్పేస్తుందబ్బా. మళ్ళీ ఈ రోజుకి కాఫీ తాగనే తాగకూడదబ్బా. కాఫీ వద్దబ్బా. అంతేలే, కొత్తగా మీ మేనకోడలు కాఫీ పూజలు అందుకుంటున్నారుగా. దాని చేతి కాఫీ తాగిన దానికే నీ చేతి కాఫీ వద్దంటానా? ఓహో, నా కాఫీ కంటే రోహిణి కాఫీ అంత బాగుందన్నమాట. దాని కాఫీ బాగుండేది కాదబ్బా, నా పరిస్థితే బాలే. తప్పుకోండి. అసలు నేనెందుకు తాగాల నీ చేతి కాఫీ? చెప్పబ్బా, ఎందుకు తాగాల నీ చేతి కాఫీ? రోహిణి చేతి కాఫీ తాగి నీ చేతి కాఫీ తాగలేదని ఇట్ట ఉడుకుంటుండవే నువ్వు. నిన్న కాఫీ తీసుకొచ్చే సీనిగాడితో షేర్ చేసుకుని నన్ను ఉడికించినవే. నేను నిన్ను ఉడికించకూడదా? మాట్లాడబ్బా, నాకు మనసులో మాట వినపడదా? సారీ. ఎందుకు సారీ? నిన్న అనవసరంగా మిమ్మల్ని బాధ పెట్టాను. సీను ఇచ్చిన గిఫ్ట్ కూడా తీసుకోకుండా ఉండాల్సింది. అతను రేపు వస్తే తిరిగి ఇచ్చేస్తాను. ఎందుకు తిరిగిచ్చేదే? వాడెవరు? మన ఫ్రెండ్. తిరిగిస్తే బాధపడ్డా? వాడు ఎప్పుడు అంతే, చాలా సెన్సిటివ్. వాడికి మనుషులు నచ్చినారంటే క్లోజ్ ఫ్రెండ్ అయిపోతాడా. కాకపోతే కొంచెం సిగ్గు ఎక్కువ, ఊరికే బెలుకలు తిరిగిపోతా ఉంటాడా. వాడు నాకు ఫ్రెండ్ అయిన కొత్తలో రిస్ట్ వాచ్ కొనిచ్చినాడా. 10 ఏళ్ళైనా ఇంకా వాచ్ని భద్రంగా దాచిపెట్టుకుని ఉండా. ఇప్పుడు నువ్వు ఫ్రెండ్ అయిపోయినావు కదా, అందుకని నీకు పట్టీలు తెచ్చిచ్చినట్టున్నాడా. ఇది నాకు చెప్పేదాన్ని కూడా వాడికి మోమాటమా. కానీ వాడు తెచ్చిచ్చిన పట్టీలు నీకు చాలా బాగుండాయబ్బా. ఏది ఓ తూరి నీ పాదం చూపించా.
చూడు ఎంత బాగుంటుందా. నువ్వు సిగ్గుపడతా ఉంటే దొండ పనులు ఇంకా ఎర్రగా అవుతుండాయి. ఏంది మే? నాస్టా. వద్దు మే. నీకోసం కష్టపడి చేసిన మావా. తింటే నేను కష్టపడతాను కదా మే. మా తిను. ఆడ పెట్టేసిపో. మళ్ళీ తింటానా? నేనే తినిపించాలా. మళ్ళీ తింటానన్నాను కదా. ఏది ఓతూరి ఈ చెప్ప. చెప్తే పోతావా? పోతాను. తెల్ల సిమెంట్తో చేసినావు ఇడ్లే ఇంత గట్టిగా ఉండదా? అయ్యో రేవతే. అయ్యో తగిలిందా నీకు? చూసినావే నీ ఇడ్లీ ఎంత పని చేసిందా? నేను పోయి దూకి చేస్తా. అయ్యో వెళ్ళి ఆపండి. రోహిణి మై రోహిణి రోహిణి మై తలుపు తీయ. రోహిణి ఓ రోహిణి రోహిణి తలుపు తీయ. రోహిణి 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 దూకేసినట్టుండదే. అరుపు కూడా వినిపించింది. ఎంత తోచిన తలుపు తెరుచుకోవడంలే. అవతల గడి కూడా పెట్టేసింది. మతుందా మీకు? నెడితే ఎలా తలుపు తెరుచుకుంటుంది? లాగితే తెరుచుకుంటుంది గాని. సరే అబ్బా టెన్షన్ లా బుర్ర పని చేయలేదా? రోహిణి 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 మై రోహిణి రోహిణి. రోహిణి అయ్యో శవం కూడా కనిపించలేదే. మా అక్క బావకేం సమాధానం చెప్పేదే? రోహిణికేం కాదు, కిందకెళ్ళి చూద్దాం పదండి. నాకు భయంగా ఉండదు రేవతే. ఏం కాదు మీరు పదండి. యాని చూస్తున్నావా? నీకేమైందనని నేను ఎంత భయపడి సచ్చినా తెలుసునా? నీ మీద కోపంతో నిజంగానే దూకేసిన మామా. దూకేసి కింద పడిపోతా ఉంటే నీ రూమ్ బాల్కనీ దాటేటప్పుడు నాకు డౌట్ వచ్చింది. అయ్యో శవం కూడా కనిపించలేదే. మా అక్క బావకేం సమాధానం చెప్పేదే? రోహిణికేం కాదు, కిందకెళ్ళి చూద్దాం పదండి. నాకు భయంగా ఉండదు రేవతే. ఏం కాదు మీరు పదండి.
చేస్తున్నావా? నీకేమైందనని నేను ఎంతో భయపడి సచ్చినా తెలుసునా? నీ మీద కోపంతో నిజంగానే దూకేసిన మామా. దూకేసి కింద పడిపోతా ఉంటే నీ రూమ్ బాల్కనీ దాటేటప్పుడు నాకు డౌట్ వచ్చింది. నేను చచ్చిపోతే నిన్నెవరు చూసుకుంటారు? జీవితాంతం రోహిణి రోహిణి అని తలుచుకుంటా పెళ్లి చేసుకోకుండానే ఉండిపోతావు. నువ్వు ముసలుడు అయిపోయిన తర్వాత నిన్నెవరు చూసుకునేది? అందుకోసమైనా ఒక మనిషి కావాలి కదా. అందుకే ఆ ఆలోచన రాగానే నీ బాల్కనీ గోడ పట్టుకొని నీ రూమ్ లోకి వచ్చి మళ్ళీ మెట్లెక్కి వస్తావంట. రాత్రి టీవీలో ఈడియట్ సినిమా చేసినారు కదమే. అవును మామా, నువ్వు కూడా చూసినావా? లేదమే, ఇప్పుడు నువ్వు చూపిస్తున్నావు కదా. బుద్ధుండదమే నీక? కింద పడుంటే ఏమై ఉండదే? ఏమై ఉంటది మామా, తలకాయ పగిలి సచ్చుంటాను. నేను సచ్చినాకైనా నా మెడలో 3 ముళ్ళేసి తలకరు పెట్టేసి నువ్వే కదా. ఏంది మావా చిన్నబిడ్డ మాదిరిగా కంట్లో నీళ్ళు? నేనంటే నీకు ప్రాణం మావా, నాకు తెలుసు. మనసు ఎప్పుడు అబద్ధం చెప్పదు. నా ప్రాణానికి ఏమైనా అయ్యి ఉంటుందని నీ మనసుకు అనిపించగానే ఆ బాధతో కన్నీళ్లు పెట్టుకుంటా చూడు. భయపడకు మావా, నీకోసం నేను ఎప్పుడు బతికే ఉంటా. ఈ రోజే తెలిసింది నీలో దాగిన ప్రేమ, చిత్రంగా కురిసింది మదిపై మల్లెల వాన. నీ ఊపిరితో జీవించే ఓ మావా ఐ లవ్ యురా. నిన్నే తలచి నన్నే మరిచా ఓ కన్నా ఐ లవ్ యురా. కనురాల్చే కన్నీరువో నన్ను చేరే పన్నీరువో, నీ ఎద చాటు వలపేంటో తెలిసిందిరా. ఈరోజే తెలిసింది నీలో దాగిన ప్రేమ. మీరు కూడా రోహిణిని ఇష్టపడుతున్నారేమో. రోహిణిని పెళ్లి చేసుకునే ఉద్దేశం నాకు ఏ రోజు లేదు. కానీ దానికి ఏదైనా అవుతుందంటే మాత్రం అది నేను తట్టుకోలేను. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వందే పార్వతీ పరమేశ్వరౌ. వినోదము నాట్య విలాసము పరమ సుఖము పరము. అభినయ వేదము సభకనువాదము సలుపు పరమ పదము. భావములు భంగిమలు గానములు గమకములు. భావములు భంగిమలు గానములు గమకములు ఆంగికమౌ తపమీ గతి సేయగ. నాద వినోదము నాట్య విలాసము పరమ సుఖము పరము. అభినయ వేదము సభకనువాదము సలుపు పరమ పదము. ఏంద్ర ఇదే? కళాశికలో ఆటో. ఏం ఆటో? కళాశికలో. ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు? నా గర్ల్ ఫ్రెండ్ బొమ్మ. ఏంద్ర ఇదే? కళాశికలో ఆటో.
ఏమార్టు కలాస్కిలో ఏం చేయాలనుకుంటున్నావురా నువ్వు? నా గర్ల్ ఫ్రెండ్ బొమ్మ. ఏయ్, ప్రభుదేవా అనుకుంటున్నావురా నువ్వు? నాకు కూడా గడ్డ ఉండదు కదా. అట్నా? ఎవర్రా ఈ నగ్మ? అది తెలిస్తే నీ గుండె ఆగిపోతాదే. తెలుసుకోకుండా ఉంటే నీ హార్ట్ కు మంచిదే. చెప్పరా ఎవరదే? చెప్పను. సరే, వీడి నోటితో నిజం చెప్పించిన వాళ్ళకే ఇదో ఈ ఉంగరం ప్రైజ్.